చివరికి వీడే కారణం బోడి వెధవ అని బాబాయ్ నన్ను తిప్పుతూ నెత్తి మీద టెంకిజల్ల పుచ్చుకున్నాడు. నేనేం చేశాను? సుబ్బలక్ష్మి కూడా ముక్కు కాదు ముగ్గు అని అబద్ధం చెప్పింది కదా అని నేను వెళ్ళి ముగ్గు కాదు మరేమో మా బాబాయి ముక్కు అన్నాడు అన్నాను. నిజం చెప్పాలిగా మనం. అప్పుడు అమ్మా నాన్న మంచి పని చేసావులే అన్నారు, కానీ నాకు గబుక్కున అక్షరాభ్యాసం చేయించేశారు. ఈ విధమైన బళ్ళో పడేస్తే కానీ లాభం లేదు అనేశారు. నేను అల్లరి చేయనందుకు ఇది శిక్ష. శిక్ష అంటే చిన్నపిల్లల్ని బళ్ళో పెట్టేయడం అన్నమాట. శిక్ష అంటే బాబాయిని మెడ్రాస్ పంపించేయడం అని కూడా అర్థంట. ఇలా అని బాబాయ్ చెప్పాడులే, కానీ అది తప్పు. అక్షరాభాసం ఏం కష్టం కాదులే, అన్నీ మనకి వచ్చినవే మళ్ళీ అనమంటారు. ఓ నా మహ శివాయ శ్రీధం నామహో ఇలాంటివి. అదంతా బాగుంటుందిలే. ఆ వేళ నాన్న నేను విశ్వనాథం కొట్టు మీదకి వెళ్ళాము. విశ్వనాథం కొట్టులో పలకలు, పిప్పర్మెంట్ బిళ్ళలు, గోలికాయలు, గాలిపడగలు ఉంటాయి. మనం ఏం కావాలన్నా సరే 10 అణాలు పట్టరా అంటాడు. నా దగ్గర 10 అణాలు లేవు. మరి చిన్నపిల్లాడిది కదా, ఎలా ఉంటాయి? ఇప్పుడున్నాయిలే. భోగి పండక్కి సంపాదించాను. సంపాదించడం అంటే చిట్టిగాడు లాంటి చిన్నపిల్లలకి రేగిపళ్ళు ఇచ్చేసి వాళ్ళ దగ్గర 10 అణాలు లాక్కు పారిపోవడం. రేగిపళ్ళు వద్దంటే మొట్టికాయలు ఇచ్చి తీసుకోవచ్చులే. ఏం నాన్న, నేను ఇన్ని అణాలు కాణీలు పట్టుకెళ్ళి నాన్న దగ్గర అణాలు విశ్వనాథానికి ఇచ్చి నావి దాచుకున్నాం. విశ్వనాథం పలకలిచ్చాడు. నాన్న గట్టివేరా అన్నాడు. గుండేసి పిలిచినా పగలవని విశ్వనాథం చెప్పాడు. అప్పుడు నేను ఇలా నేల మీద వేసి కాలితో పీల్చానా, అప్పడల్లా పగిలిపోయాయి కదా. చూసావా ఎలా అబద్ధం చెప్పాడో? అందుకే వాడికి 3 ఆడపిల్లలు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారట. నీకు తెలుసా? నాకు తెలుసట్లే. నిజం చెప్తే మగపిల్లలు పుడతారట. చాలా ఎక్కువ నిజం చెప్తే నాలాంటి పెంకి బడవలు పుడతారట. ఇలా అని చెప్పాడు. పుడతారడటం అంటే మనం ఎక్కడో దొరకటం అన్నమాట. అంటే దేవుడు మనని తెచ్చి మా ఇంట్లో పడేస్తాడు. అప్పుడు అమ్మా నాన్న కొంచెం రోజులు పెంచుతారు. తర్వాత పెంకి బడవాకానా బడుద్దాయి అంటారు. అప్పుడు గబుక్కున అక్షరాభ్యాసం చేసి బళ్ళో పెట్టేస్తారు. బడుద్దాయి అనటం తప్పు, బుడుద్దాయి అనాలి. నా పేరు బుడుగు కదా అందుకు. కానీ బళ్ళో చెవిటి మాస్టర్కి ఇలా అని తెలియదు. ముందస్తుగా బడుగు బంగారు తండ్రి అన్నాడు. కాదు, బుడుగు బంగారు తండ్రి అని చెప్పానా? అలా చెప్తే మాస్టర్కి కోపం వచ్చి ఇలా చెవి మెలిపెట్టేశాడు. బడుగు బడుద్దాయి అన్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చేసింది. బాణం తీసి కొట్టేస్తాను అని చెప్పాను. మాస్టర్ హడలిపోయాడులే. బుడుగు మంచివాడు అను అన్నాను. అప్పుడు మాస్టారు బుడుగు మంచివాడు అని 3 సార్లు అన్నాడు. అప్పుడు భయపడ్డా. తర్వాతేమో నాన్నతో వెళ్ళి చెప్పుకున్నాను. అప్పుడు నాన్న నాకు ప్రైవేట్ చెప్పేశాడు. కానీ మాస్టర్కి నేనంటే భయమే. భయం అంటే మనని అస్తమానం కొట్టడం. అలా కొట్టకపోతే మనం అల్లరి చేస్తామని భయం. అది సంగతి. మాస్టర్ ఏమిటిలే, బళ్ళో పెంకి పిల్లలకు కూడా నేనంటే భయమే. నేను వస్తే చాలు పలక పుల్లలు, గోళికాయలు అన్నీ దాచేసుకుంటారు. అస్సలు అల్లరి చేయరు. నాతో గుడుగుడు గుంజం, గుండారాగం, పాముల పట్టం, పడగారాగం, కత్తేనా బద్దేనా, వెన్నీళ్ళ చన్నీళ్ళ ఆట ఆడటానికి కూడా రాదు. ఆడితే టక్ టక్ పని కొట్టేస్తాను కదా అందుకని. ఇలా భయపడి ఓ 10 మంది బడి మానేశారు. అప్పుడు 3 రోజులు 10 రోజులు పోయాక నన్ను బడికి వెళ్ళవద్దన్నాడు నాన్న. మాస్టర్ కూడా ఇప్పుడప్పుడే రావద్దు అన్నాడు. నేనే మీ ఇంటికి వస్తాను అన్నాడు. కానీ 3 రోజులు 10 రోజులు అయ్యాక నాన్న, అమ్మ, నేను మెడ్రాస్ వెళ్ళిపోయాము.
మెడ్రాసేగా మా అసలు నిజం ఊరు. అందుకు మా అబద్ధం ఊళ్ళో చిట్టిగాడు వాళ్ళు నాతో వస్తామన్నారు మెడ్రాసు. నేను వాళ్ళకి ఉత్తిత్తి టిక్కెట్లు ఇచ్చాను. ముందు కానీకి 2 పెట్టి కొనుక్కున్నారు. తర్వాత మా నాన్నకి వాళ్ళని చూపించి ఇంకో 10 టిక్కెట్లు కొనమని చెప్పాను మెడ్రాస్కి. కానీ పాపం నాన్న దగ్గర చాలా కానీలు లేవుగా, అందుకని కొంటానని అబద్ధం చెప్పాడు. నాకో టిక్కెట్టు, అమ్మకో టిక్కెట్టు కొన్నాక డబ్బులు అయిపోయాయి. అందుకని నాన్నకి అర టిక్కెట్టు కొన్నాడు. అర టిక్కెట్టు అంటే ఇలా చింపి చిన్న ముక్క ఇస్తారులే. ఇంకా నా సామానులు, బండి చక్రం, గులకరాయిలు, గోళికాయలు, విరిగిపోయిన పక్కింటి పిన్నిగారి రేకు పెట్టి, వాళ్ళ ముగుడు కోటు, కళ్ళజోడు, అద్దాలేమో వాళ్ళింట్లోనే పారేశానులే. మన దగ్గర ఉంటే ఎలాగ విరిగిపోతాయి కదా, అవన్నీ ఎలా తేవడం? ఇక్కడే ఉంచేయి, అవన్నీ బూట్స్ రైల్లో వస్తాయి అలా అని చెప్పాడు నాన్న. కానీ నాన్నకేం తెలుసు అలాంటివి బూట్స్ రైల్లో వేస్తారా? అందుకని నేనే నాన్నకి చెప్పకుండా వాడి పెట్లో నా సామాన్లు సర్దేసి నాన్న కోట్లు, పుస్తకాలు అవన్నీ భూషణంలో దాచేసాను అనుకో. కావలిస్తే అవే బూట్స్ రైలు వస్తాయి. బూట్స్ రైలు మెల్లిగా పరిగెట్టుతుందట, మెడ్రాస్ రైలు గబగబా పరిగెట్టుతుంది. ఇప్పుడు బాబాయి నేను షికారు వెళ్తాం కదా, అప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళ వీధిలో ఉంటే బాబాయి నేను బూట్స్ రైల్లా వెళ్ళాలట. ఇలా అని బాబాయ్ చెప్పాడు. అంతట్లోకి సుబ్బలక్ష్మి తాతయ్య వీధిలోకి వచ్చాడు కదా, అప్పుడు మేము మెడ్రాస్ రైల్లా పరిగెత్తి వెళ్ళిపోతాం. అది అన్నమాట. మేము జామ్మని జటకాయకి రైలు దగ్గరికి వచ్చాం కదా, అప్పుడేనన్నమాట నేను పోలీసు వాడితో మాట్లాడేశాను. కొంచెం డేంజరే అనుకో పోలీసుతో మాట్లాడడం, కానీ మనకి ధైర్యం ఉండాలిగా. ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడడం అని అర్థం. ధైర్యం అంటే సుబ్బలక్ష్మితో మాట్లాడడం అని కూడా అర్థంట. ఇలా అని బాబాయ్ చెప్పాడు. ధైర్యం అంటే బుడుగ్గాన్ని బజారు తీసుకెళ్ళటం అని కూడా ఇంకో అర్థం ఉందట. నాన్నకి ఇలాంటి ధైర్యం లేదు, ఇలా అనే అమ్మ అంటుంది. కానీ అస్సలు రైట్ ఏమిటంటే పోలీసుతో మాట్లాడడమే. మీసాల పోలీసుతో మాట్లాడితే ఇంకా గొప్ప కదా. నేను ఒకసారి నాన్న ఎత్తుకున్నప్పుడు ఓ పోలీసుని టైం ఎంత అని అడిగేశా. టైం ఎంత అంటాం అంటే నాకు తెలీదు. ఆ పోలీసు వెళ్ళలేదనుకో. రైలు దగ్గర ఎందుకు మాట్లాడానంటే మా నాన్నని రెస్ట్ ఇద్దామని. మరి మా నాన్న అర టిక్కెట్ కొన్నాడుగా, ఒకవేళ నా కోసం ఏమోనని అడిగితే నాన్నకేనని అమ్మ చెప్పింది. కాదు అమ్మ కోసం అని నాన్న చెప్పాడు. ఎలాగైనా డేంజర్ అని అనుమానం వేసింది నాకు కూడా. అందుకని పోలీసుని అడిగేశాను. అసలు బుడుకుకి టికెట్ కొన్నారా అని అడగండి పోలీసు వాడు అని చెప్పేశా. పోలీసు వాడు మంచివాడే. నన్ను ఇలా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకున్నాడు. నా కోపం వచ్చింది, కానీ ఊరుకున్నాను, పోలీసు కదా అని. అప్పుడు వాడు నాన్నని అడిగాడు, బుడుక్కి టికెట్ కొన్నారా అని. కొన్నానని నాన్న చెప్పాడు. అప్పుడు రైలు వచ్చింది. నాన్న ఏమన్నాడంటే అమ్మని ఆడవాళ్ళ పెట్టెలో ఎక్కి పొమ్మన్నాడు. నాకు భలే భయం వేసింది, అమ్మకి కూడా భయం వేసింది. ఎందుకంటే ఆడవాళ్ళ పెట్టెలో అందరూ పోట్లాడుతారు, ఎవళ్ళు చోటియరు, జరగమంటే జరగరు. నేను ఎక్కను బాబు అందే అమ్మ. నేను పరిగెట్టేసుకుని ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయా. 10 బీడీలు ఇస్తాను, నన్ను రైలు తోలనిస్తావా అన్నాను. కానీ వాడి దగ్గర చాలా సిగరెట్లే ఉన్నాయి. అందుకని బీడీలు వద్దన్నాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. చివరికి ఏం చేస్తాం, నేను కూడా అమ్మతో ఆడాళ్ళ పెట్టెలో ఎక్కిపోయాం. అబ్బబ్బా, ఈ ఆడాళ్ళు ఉత్తప్పుడు మంచివాళ్ళే కానీ రైల్లో భలే చెడ్డవాడులే. మనం వెళ్తామా, మనం మగాళ్ళం కదా, అయినా సరే నీ పేరేమిటి బుడుగు అని అడుగుతారు. పోనీలే అని బుడుగు అంటామా, అన్నాక నా తండ్రే అని ఇలా ముద్దెట్టేసుకుని మన బుగ్గలు ఎంగిల్ చేస్తారు. ఇంకా మనం వద్దని చెప్పినా వెదరు, ఉత్తి గోళ. ఇంకా మన మాట వినకపోతే మరీ చిన్నపిల్లల మాట ఏం వింటారు. చిన్నపిల్లలంటే చాలా చిన్నవాళ్ళులే, వాళ్ళకి అస్సలు తెలుగు తెలియదు. వాళ్ళని కూడా ఈ పెద్దాళ్ళు నీ పేరేటి, నీ ముక్కేది, మీ అమ్మేది ఇలా అని గట్టిగా అడుగుతారు కదా. అప్పుడు ఆ పిల్లాడు
హడిలిపోయి ఏడుస్తారు కదా. అప్పుడు ఈ పెద్దాళ్ళు ఏడవకమ్మ, మా అమ్మ కదూ, మా నాన్న కదూ అని గట్టిగా అంటారు కదా. వాడు ఉంగా ఉంగా అని అంటాడు. ఉంగా అంటే కాదు అని అర్థం. మరి వాడు వాళ్ళకి అమ్మ కాడుగా. ఉంగా అంటే వద్దు అని, లేదు అని కూడా అర్థం ఉంది. సశేషం. మిగతా భాగం రేపు.